హలో రే మావా, నేనే మాట్లాడుతున్నాను రా. చెప్పరా. మావా, రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా. అయ్యో, అందుకే మావా విషం తాగేశాను. రే బుద్ధుందా నీకు? దీనికి ఎవరైనా విషయం తాగుతారా? కానీ నేను తాగేశాను రా. మావా, గొంతంతా మండుతుందిరా, కాస్త హాస్పిటల్ దాకా వస్తావా? రే వేడెక్కువైందని తలకి ఇప్పుడే నూనె పెట్టుకున్నాను. స్నానం చేసి ఒక 5 నిమిషాల్లో రానా? వారం ఇదే పని. రేయ్, రేయ్, రేయ్. ఓరి గూర్ఖాకి క్రాసింగ్ లో పుట్టినోడా. Nice when you're chasing 7 and over and hit 6 off the first ball of the innings. You know that you've got the run rate covered in the first over. మావా, నన్ను సుమతి లవ్ చేయట్లేదట్రా. వదిలేరా మావా. అదేరా, కోపంలో విషం తాగేశాను. ఏమంటున్నావురా? మావా, గొంతంతా పీకేస్తుందిరా, హాస్పిటల్కి వెళ్దాం, వస్తావా? రే మామా, ఇప్పుడే రా, మ్యాచ్ మొదలైందిరా. ఒక 5 ఓవర్ చూసుకుని వచ్చేనా? రే, వాడు అంతసేపు ఆడడ్రా, కాస్త రారా. సరే, అవుట్ అయిన వెంటనే వచ్చేస్తా. సరే మామా, ఆ 108 అంబులెన్స్ నెంబర్ అయినా చెప్పరా. రే రే రే, వారిని భూమి మీద వేస్ట్ గా పుట్టినోడా. సాయిబాబా, ఫ్రెండ్స్ నమ్మి ఏ ప్రయోజనం లేదు, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. గురువారం గురువారం నీ గుడిలో పెట్టే ప్రసాదాన్ని తింటున్నాను బాబా. అయ్యో, టీవీలో వచ్చే డాన్సు నా శవయాత్ర ముందు ఆడే డాన్స్ లా అనిపిస్తుందే. హలో రే మామా, నేనే మాట్లాడుతున్నాను రా. ఏంటి మామా పొద్దున్నే ఫోను? తాగడానికి వెళ్దామా? ఆల్రెడీ నేను తాగేశాను రా. ఎదవా, నన్ను వదిలి తాగేసావా? మామా, రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా. మరి సుమతి? తను కూడా నన్ను లవ్ చేయట్లేదురా. ఊరేసుకు చావు. దానికోసమే తాడు వెతగా దొరకలేదురా, అందుకని విషం తాగేశాను రా. ఏం తాగేవరా? ఎలకల మందురా. రేయ్ లూజరా నువ్వు, ఎలకలే చావడం లేదు, అది తాగానంటావేంట్రా? మావా, గొంతంతా ఒకే మంటరా. రారా, హాస్పిటల్కి వెళ్దాం. రారా మామా. రే రే మామ, రే రే, అక్కడ యముడే వస్తున్నాడా? ఓరి కాల్ టాక్సీకి పుట్టినోడా. పైనున్న మా తాత పిలుస్తున్నట్టుందే. ఎవడో కాపాడడానికి ఫోన్ చేసినట్టున్నాడు. ఎవరైనా చూద్దాం. హలో హలో సార్, మేము పిఎస్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నాం. మాట్లాడండి. సార్, మీరు సహజంగా చనిపోయినా లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నేను యాక్సిడెంట్ లో అంత పోనమ్మా. జస్ట్ 2 minutes అయింది విషం తాగి. దానికి ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పమ్మా. ఓకే సార్, నేను చూసి టైం అయిపోతుంది, త్వరగా చెప్పమ్మా. ఓకే సార్, వెయిట్ చేయండి. సార్, నేను చెక్ చేసి చూసాను, దానికి ఎలాంటి ఆఫర్ లేదు. లేదా? అవును సార్. అయితే నాకెందుకు ఫోన్ చేస్తావే? పెట్టవే ఫోను. అమ్మమ్మ, ఆ 198 అంబులెన్స్ నెంబర్ చెప్పమ్మా. వెయిట్ చేయండి సార్, మా హెచ్ఆర్ అడిగి అది కూడా వాడిని అడగాల. కాస్త త్వరగా అడిగి చెప్పమ్మా, గొంతంతా మండుతుంది. హలో ఆ, సార్, మార్చరీ నెంబరే ఉందట. అందులో వాడినే వెళ్ళి పడుకోమని చెప్పు. పెట్టవే ఫోను. అయ్యో, చిత్రహింసలు పెడుతున్నారే. బాబా బాబా, గురువారం గురువారం నీ గుడికొచ్చి ప్రసాదం తింటున్నానే, కరుణ లేదా? కాపాడు బాబా. అయ్యో, ఏదో దెయ్యం వస్తున్నట్టే అనిపిస్తుంది. ఓ బామ్మా. అయ్యో అయ్యో, నా తల రాత, నా ప్రాణం తీస్తున్నాడు వీడు. చూసిన సినిమాని ఎన్నిసార్లు చూస్తావు? టీవీని చూసావు గానీ నన్ను చూసావా? ఏమైంది నీకు? విషం తాగానే మన ముసల్దానా. ఇంట్లో ఎక్కడుంది విషయం? మన ఇంట్లో ఉన్న విషయం నువ్వే అని తెలుసు, కానీ టీవీ మీద ఉన్న విషయం తాగేశానే. అయ్యో, అది నా తలకు రాసుకోవాలనుంచిన పేల మందు. అయితే నేను చావనా? నువ్వెందుకు చేస్తావురా? చావబోయేది నేనే. నువ్వెక్కడ చేస్తావులే, మోహన్ దగ్గరికి తీసుకురాకు. విషం తాగకుండానే చచ్చిపోతా. ఓ అటు పక్క. ఇది ఓపెన్ చేయరా. ఇదిగో మామ, ఓపెన్ చేయి. రేయ్ ఆ బీర్ ఇటువు. నీ వల్ల అవుతుంది, ఓపెన్ చేయి. ఎక్కడికి మామ వెళ్ళావా? రాయర్ టైట్ గా ఉందని తీసేసి వచ్చాను. అందుకే మావా, అసలు నేను వేసుకోవడం లేదు. మామా, ఒళ్ళు ఒక రకంగా ఉందిరా. లైట్ గా పెగ్గే మామా, అన్ని సర్దుకుంటాయి. అది కాదురా. రే, నీ ప్రాబ్లం ఏంటి? ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? మనకు పడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ అమ్మాయే వచ్చి కౌగిలించుకుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. ఏ మామా, అందులో వెంట్రుక ఉందిరా. మామ, తాగే సరుకులో వెంట్రుకుంటే బంధం స్ట్రాంగ్ గా ఉంటుంది. డాక్టర్ కి వీడికినా? రే పిచ్చోళ్ళ మాట్లాడుకు. మరైతే శ్వేతకి నాకు బంధం నిలబడొద్దా? అది ఎలా మామా నీకు శ్వేతకి? ఇది శ్వేతకి మాత్రమేరా. మామా, లవ్ చేస్తేనే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కదా. నేను విషయం చెప్పనా మామ? చెప్పి తగలడు. మనం లవ్ చెప్తే వాళ్ళ అన్నయ్యని పిలవడం, లవర్నే అన్నయ్య అని పిలవడం వాళ్ళకే చెల్లుద్దురా.
ఎక్కువైనట్టు. నేను వస్తున్నా నాగు. బా. ఇప్పుడు చూడు. రేయ్ ఎందుకురా అక్కడ కొరికావు? సారీ మామా, ఏదో మూడ్లో కొరికేసాను. ఏంటి మూడొచ్చి కొరికావా? ఎరా నా గుండె ఏమన్నా మామిడి పండు అనుకున్నావా? మూడొచ్చి కొరికాను అంటున్నావు. అమ్మా అయ్యో. ఆ వెటనరీ డాక్టర్ ఉన్నాడా తెలియట్లేదు. షకీల పైన షకీలాకు పుట్టిన చివరి కొడుకులా ఉన్నావు. నీకు షకీలా కావాలా? పోరా. రేయ్ తల మీద చేయబెట్టకు, హెయిర్ స్టైల్ పోతుంది. ప్రభువా ఈ బిడ్డల్ని క్షమించు ప్రభువా. లోపలంతా కరెక్ట్ గా ఉంది. ఓకే. బీరు కొడితే అందగాన్ని అయిపోతానన్నారు, కానీ అలాగే ఉన్నాను. రే మామా వీరు అసలు బాగాలేదురా. ఒకటే తలపోటుగా ఉందా? నీ సొంత డబ్బులతో తాగు, బాగుంటుంది. నువ్వు మూసుకో. మామా డ్రాయర్ మార్చేసుకున్నాను. మళ్ళీ మార్చి వేసుకో. అది కాదు మామా, నేను రెడ్ కలర్ వేసుకున్నాను, ఇప్పుడు బ్లూ కలర్ గా ఏది మారిపోయింది. చూపించు. ఇదిగో చూడు. రేయ్ నా డ్రైవర్ వేసుకొని విప్ర ముందు. వీడు ముఖం. ఎవరు మావా? మామ నా లవర్రా. అయ్, అది నీది, ఇది నాది. అది నీది, అది నాది, అది నీది. ఏయ్ 4 ఏళ్ల ప్రేమరా, కొట్టానంటేనా వెళ్ళే. బాగా అమ్మోరు గుడిలో ఉన్న రాక్షస బిడ్డలా ఉండి రా మావా. నడు. అయ్యో మావా నీది కింద పడిపోయింది. ఏంట్రా మామిడికాయ పడింది? ఏంటి మామిడికాయ? సారీ మామా, నైట్ తిందామని లుంగిలో దాచిపెట్టుకున్నా, మొత్తం మర్చిపోయాను. సారీ మావా. దేనికే? నిద్ర లేచిన తర్వాత నేను చూసి తప్పుగా అనుకున్నాను రా. సారీ రా. వెళ్ళరా. ఉండిపోరాదే గుండె నీదేలే ఉకోమాకే. ఏంట్రా ఎక్కువ? ఏవయ్యా ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నేను వెళ్ళడం పక్కన పెట్టు, ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? అపార్ట్మెంట్ నుంచి దూకి చావబోతున్నా. ఈ నోట్బుక్ లో రాసేళ్ళు. రే చావడం అంతా నోట్బుక్ లో రాయమంటున్నావు. సరే ఈ O5 ఫ్లాట్ ఎటువైపు వస్తుంది? రే రే ఈ O5 ఫ్లాట్ ఎక్కడ ఉందిరా? ఓటీనా? నేను ముందులో ఓటీ చేయడం లేదండి. ఓటీనా? రే నేను చెప్పేది వినపట్లేదా? సిల్లర్ అంత అవసరం లేదండి, మీరు ఎల్లు చెక్కిస్తే చాలు. వినపడి నీ చెవుతో నువ్వు గేటు దగ్గర కూర్చోడమే తప్పు, ఇందులో నీకు చిల్లర ఒకటి కావాలా? పోరాటు. ఓపెనింగ్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ O5 ఫ్లాట్ ఎక్కడ ఉందో మనమే కనిపెడదాం. మనం చూడని అపార్ట్మెంటా? రగులుతోంది మొగలిపోదా. ఏయ్ హలో సోనా, నేనే శిల్పా కుమార్ని మాట్లాడుతున్నాను. రగులుతోంది మొగలి. తలుపు తెరిచే ఉందండి, కానీ మూసుంది. మనం తెరుద్దాం. నేను స్నానం చేసి వస్తాను. అప్పటిదాకా నేనేం చేయను? అంతవరకు ఆ పిల్లోస్ కి కాస్త కవర్ వేస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. ఓసిని ఇల్లంతా కిటికీలతో నింపేసిందే. ఎలాగైనా వేసేద్దాం. దీని లవ్ యాక్సెప్ట్ చేయడం నేను చేసిన చాలా పెద్ద తప్పు. ఓపెనింగ్ లోనే బ్రేక్ వేసింది. ఓసిని ఏరియాలో ఎంతో మంది అమ్మాయిలున్నా నిన్ను సెలెక్ట్ చేశాను చూడు, నన్ను అనాలి. ఇవాళ నేను పని పట్టకుండా వదలను. నిన్ను ఆశగా చూద్దామని వస్తే తలగడికి గలేబీలు ఎక్కించమంటావా? ఏంటి కుంకుడికాయ రసమా? దగ్గరికి రా,
నీకు నా దగ్గర నచ్చిందేంటి? నీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. అయితే మొహం నచ్చలేదా? ఉండు, దీన్ని ఎక్కించొస్తా. ఆ? అయ్యయ్యో, ఎవరో వచ్చారు. వేరే ఎవరినైనా పిలిచావా? లేదు, ఒక్క నిమిషం ఉండు, నేను చూసి వచ్చేస్తాను. వెళ్ళు. ఆ? ఆ. Who this? అయ్యయ్యో, ఎదురింటి ఆంటీ వచ్చారు. ఏ వాళ్ళ కొంపలేవా? ఎందుకు ఇక్కడికి వస్తుంది? సీరియల్ చూడటానికి వచ్చినట్టున్నారు. నువ్వు ఆ స్క్రీన్ వెనకాల దాక్కో. ఏంటే నీతో తలగడ ఎక్కించమంటావు, మళ్ళీ పైకి ఎక్కమంటావు? రండి ఆంటీ. ఎవరమ్మా సన్సైడ్ మీద ఉండేది? అది క్లీన్ చేయడానికి వచ్చారు ఆంటీ. ముందేమో కిటికీకి కర్టన్ వేయమంది, తర్వాత ఏమో తలగడకి గలేబీ ఎక్కించమంది, ఇప్పుడేమో ఇక్కడ ఉన్న చెత్త అంతా ఏరమంటుంది. తర్వాత ఏంటి, బెడ్ అంతా క్లీన్ చేసి పక్క వేయమంటదా? దీన్ని లవ్ చేసినందుకు నేను ఇంకా ఎంత అనుభవించాలో. ఎలక టాయిలెట్ నీ ఎంకమ్మా, నిన్ను చూద్దామని వస్తే అనుభవించాల్సిందే. అమ్మా వీడా, ఈ పనికి ఎంత బిల్డప్ ఇచ్చా? నువ్వు చేసేదన్నా గవర్నర్ పనే? సరిగ్గా బండి తోడరా నక్క మొక్కవా? వినపడదు గాని కౌంటర్లు బానే ఇస్తున్నాడు. చెత్తన. అవును, ఈ చెత్త అంతా ఎక్కడెయ్యాలి? అమ్మా సోనా, ఇంకెవడు రాడుగా? అయ్యి జాలి. ఇప్పుడు ఎవడ్రా? వెంటనే తలుపు తీయొద్దే. అయ్యో, మా మావయ్య వచ్చారు. త్వరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. ఆపవే, బాత్రూమ్ లో దాక్కోవాలి అంతేగా. భయపడుతున్నట్టు నటించొద్దు. ఇది పెద్ద ప్లాన్ తోనే పిలిచింది. రండి మావయ్య. ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య? బాత్రూమ్ కి ఒక్క వెళ్ళొస్తాను. నిమిషం, టీ తాగి వెళ్దురు గాని. చాలా సేపటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చేస్తానులే. ఎవర్రా నువ్వు? బాత్రూమ్ బ్లాకేజ్ అని చెప్పారండి, క్లీన్ చేద్దామని వచ్చాను. సరే సరే, త్వరగా ఇక్కడ పని చూసుకొని పైకి రా, అక్కడ ట్యాంక్ క్లీన్ చేయాలి. ఏ ట్యాంక్ గురించి అంటున్నాడు? ఓసిని, నిన్ను ప్రేమించినందుకు బాత్రూమ్లు తుడిపిస్తున్నావు కదే. ఇదేంటిది? పని మనిషి చీర. పని మనిషి చీరని మొట్టమొదటిగా ఉతికిన పనుని నేనే అయి ఉంటాను. అక్కడ ఏంట్రా చేస్తున్నావ్? ఇక్కడ బోర్డంత పని ఉంది. రే కప్పమూతోడా, వస్తున్నా ఉండు. నీ నోట్లో బాత్రూమ్ యాసిడ్ పోస్తా. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటమ్మా, ఇంకేమైనా పనులు మిగిలాయా? రేపొచ్చి చేస్తా. పోవే, నీ లవ్ అనే పేరుతో నీ ఇంటికి పిలిపించుకుని ఒక తల్లి లేని పిల్లడితో ఎంత పని చేయించుకుంటావే. కానీ ఒకటి చెప్తున్నా, నేను బలలో చిక్కుకున్న చేప పిల్ల, ప్రేమలో చిక్కుకున్న మగాడు బాగుపడినట్టుగా చరిత్రే లేదు. నువ్వు మా ఏరియా పక్కకు రా, మా బామ్మతో చెప్పి చీపురు కట్టతో కొట్టిస్తా. దాని మొహం చూసావా? భయపడొద్దు మనిషినే. చాలా వర్క్. అమ్మా అమ్మా, మంచి పని అవుడురా. నీకు తెలిసింది కానీ దానికి తెలియట్లేదే. అమ్మా, నేనే పంచర్ అయ్యానంటే నా బండి కూడా పంచర్ అయింది. నా జీవితంలో ఒక్కో గడియ, ఒక్కో క్షణం నేనుగా నాశనం చేసుకుందే. చెప్తే వింటారా వీళ్ళు? ఏంటి బావా, పనికెళ్ళొస్తున్నావా? నా లవరు ఇంట్లో ఎవరో లేరని పిలిచిందిరా, అదే బెండు తీసింది. ఏ మామా, నీలెవరింట్లోనునా? నాలెవరింట్లోనూ వాళ్ళ అమ్మ లేదని నన్ను పిలిచింది. ఒక్కటే పని, నడుం జారిపోయిందనుకో. చేయి చూపించు. ఇదిగో. నాకన్నా ఎక్కువ పని చేసినట్టున్నాడు, చేతిలో రేకలే లేవు. మామా, ఇలాంటి పనులకైతే నన్ను వదిలేసి వెళ్తావేంటి మామా? నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. నేను కూర్చునుంటాను, నువ్వు పని చెయ్యి. మామా, నీ ముందు ఎలా మామా నేను? రే, పని చేసే తీరాలరా. చేతి రే దానకర్ణుడా. ప్రొఫెసర్ చిన్నరాయుడు వచ్చి పూడ్చినాడా? గోపీనాథ్ వచ్చేసినాడా? నాగరాజు వచ్చి పూడ్చినాడా? వాళ్ళని ఉండమని చెప్పు, టీ ఇచ్చి పంపుతాను. చక్కగా పాఠాలు చెప్పమన్నా. ధర్మన్న వచ్చేసినాడే, రామన్న వచ్చేసినాడే, చంద్రుడు వచ్చేసినాడే. 1003 మసాలా దోశలే. వీడెవడ్రా బాబు, అమ్మవారికి బలిచ్చే మేకలాగా మే మే అంటున్నాడు. నేను రా పొంగల్ పెరుమలు మాట్లాడతాను. అదే ఫోన్ అరిస్తే తీస్తాను లేదా?
నాన్న పెండ్లాము లేకుండా ఉంటానేమో గానీ ఫోన్ లేకుండా ఉండను. పొగరు చూసాం వీడికి ఏదో ఫోన్ తోనే పుట్టి పెరిగినట్టు. ఇకపై వీడు ఫోనే ముట్టుకొని వచ్చేస్తాను చూడు. ఏం చేయబోతున్నావు బాబా? చెప్తా. పొంగల్ పెరుమాళ్ళు మాట్లాడుతా ఉంటాడే. సాంబా ఏయ్ పొంగల్ పెరుమాళ్ళు మాట్లాడతాడే. సాంబా ఆ? అంటే మన హోటల్ పొంగల్ తినేసి మన దగ్గర ఆడుకుంటా ఉన్నానా? సాంబా ఏయ్ నా దగ్గరేనా? అనవసరంగా నాలో ఉండే సింహాన్ని లేపొద్దు. ఈ రోజుకి ఇది చాలు. ఇంకో 2 రోజులు ఆ ఫోనే లేకుండా చేస్తాను చూడు. ఏంట్రా ఫోన్ ఉంది, పొంగల్ గడిలాడు. కొంచెం వెయిట్ చెయ్యి, పొంగలు వస్తాడు, ఫోను మోగుతుంది. పొంగల్ పెరుమాళ్ళు పీకింగ్. ఏయ్ నా క్యాంటీన్ వడతో కొడతాక తల పగిలి పుడుస్తుంది. పొంగల్ పెరుమాళ్ళు స్పీకింగ్. ఏయ్ నాతో పెట్టుకోవద్దో సంపి పుడుస్తానా చెప్పుకుంటానా? వెండ్లాం లేకుండా ఉంటానే కానీ ఫోన్ లేకుండా ఉండనా? కస్తూరి నీయా? ఎలా అరుకున్నాడో చూసావా? లేదు మా ఫోన్ లో ఒకటి సంపుకుంటాడే అందుకుదా అట్ట చెప్పినాను. ఊరికి పుడుస్తావా? పూడ్చకమ్మా పూడ్చకమ్మా, నీ లేకుండా నా బతకలేనమ్మా. అమ్మా చెప్పిందేనమ్మా, ఈ ఒక్కసారి మన్నించమ్మా. విడగొట్టేసినారా ఎడగొట్టేసినారు, పెండాన్ని విడగొట్టేసినారా. మావా ఇది ట్రైలర్ మాత్రమే, ఇకపై నేను నీకుందరా మెయిన్ పిక్చర్. కలిపికేస్తా. మీ బండి ఏదైనా రిపేరా? లేదు. ఆయిల్ మార్చమంటారా? సంతోష్ ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు సంతోష్. పిలుస్తున్నారు. హాయ్. చెప్పండి. కాలేజ్ అయ్యాక ఈవినింగ్ మీతో విడిగా మాట్లాడాలి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. ఏరా కర్రోడా బాబా, ఆ అమ్మాయి వీడిని సాయంత్రం పూట ఒంటరిగా కలుసుకుంటానని చెప్పి వెళ్తోంది. కొంపదీసి వీళ్ళిద్దరి మధ్య లవ్వు గివ్వు లాంటిది ఏదైనా ఉందేమో అనుకున్నావా? అంత సీన్ లేదురా. అదేలా ఒకవేళ వీడు మనసు మార్చుకున్న అమ్మాయితో కలిసిపోతే? ఇండియాలో ఉన్న నదులన్నీ కలిసినా కలవచ్చు, కానీ ఆ అమ్మాయి వీడు కలవను లేరు, ఒకటవ్వను లేరు. టిక్ వాటర్ కన్ఫర్మ్. ప్రభువా ఈ అబల జీవితాన్ని రక్షించుము కాక. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. రేయ్ వాడి జాతకం ఏమన్నా నువ్వు చూసావా? ఇప్పుడు ఏంట్రా వీడి లవ్ వర్కౌట్ అయిపోతుంది అనుకుంటున్నారా? నీకెందుకు అంత అనుమానం? వీడి లవ్ రూట్ గురించి మీకు ఆ రోజే చెప్పాను కదా, 1 డే మ్యాచ్ అని. వీడి రూట్ ఆ అమ్మాయి దగ్గర వర్కౌట్ అవ్వదురా. ఆ రూట్ వర్కౌట్ అవ్వకపోతే పోయింది, వీడి రూట్ మార్చేద్దాం మనం. నేను చెప్పాను కదరా, వీడు ప్రేమికుడు కాదు కామాంధుడు. చెలియ 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 చెలియ, ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైపు కాదురా. అవును అవును. ఏ కొండ కాకి కొండేదాన రండక రండక అపరిచితుల్లో వచ్చే ఆ లవ్ టైపు కూడా కాదు. అవును అవును. ఏ నేనుగా లేని నిన్న మొన్నలా మన్మధుల్లో వచ్చే లవ్ టైపు కూడా కాదు. అవును అవును. ఇలా ఏ టైపు లేని లవ్ ఏమైపోతుందో ఏంటో అన్నదే నా దిగులంతా. యంత్ర వైద్యశాల మోడీ బాబా ఉదయ్ కుమార్. ఎవరయ్యా లోపల? నమస్తే సార్. వస్తున్నా. ఏంటి సార్ ప్రాబ్లం? పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, చిన్నదే స్టార్టింగ్ ట్రబుల్. స్టార్టింగ్ ట్రబుల్ అందరికి పెద్ద ప్రాబ్లం. ఓ ముఖ్యమైన విషయం, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటిది. పటేల్ గారు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఎలా కలిపాడో అలాగే అన్ని కంపెనీల పార్టీని ఈ బండిలో ఫిట్ చేశాను. నిజం చెప్పాలంటే ఈ బండి దేశ ఐక్యమత్యానికి చిహ్నం. ఈ డేట్ ని విడదీయొద్దు, నువ్వు త్వరగా రెడీ చేయి. ఈలోగా నేను పక్కనే ఉన్న బార్బర్ షాప్కి వెళ్ళి షేవ్ చేయించుకొస్తా. ఈ బండిని చూస్తుంటే వీళ్ళ తాత ముత్తాతల కాలం నడిదిలా ఉంది. ఏంటి బాబా కొత్త గిరాకీయా? గిరాకే కాదురా, క్రాక్. మన దేశాన్ని అవమానించాడు. ఏంటి బాబా చెప్తున్నా? ఈ తుప్పు పట్టిన డకోటాని ఇండియా జ్ఞాపక చిహ్నం అంటున్నాడు. పెట్టుకోండి. ఆట అవ్వలేదట, ముందు పెట్రోల్ ఉందో లేదో చూడు. రేయ్ నేనేం చేయలేదు బాబా, దాని పాటు అదే పడింది. మెల్లగా రా, జాగ్రత్త, మెల్లగా చెయ్యి. నేను కాదు. అయ్యో ఏం చేస్తున్నావు? నేనేం చేయలేదు బాబా, అవే పడిపోతున్నాయి. మగ్గాడు ఎందుకు విప్పుతున్నావు? రిలాక్స్డ్ గా మెల్లగా చెయ్యి. ఏమిటి బాబా ఏది పట్టుకుని ఊడిపోతున్నాయి? ఈ బండిని ఎలా తోలాడో ఏంటో. ఏం చేసావురా? చక్రం ఊడిపోయింది. అయ్యో పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయింది. ఒరే సీట్ కూడా ఊడిపోయిందిరా. అయ్యో సైలెన్సర్ కూడా ఊడిపోయింది. అయ్యో అన్నీ ఊడిపోతున్నాయి కదరా నీ ఎంకమ్మా.
పాత సామాన్లన్నీ ఒక పొట్లాలో కట్టించి జ్ఞాపక చిహ్నమని చెప్పి వెళ్ళాడు కదరా వాడు. అందులోనూ వాడు చూడడానికి సుమో వీరుడిలా ఉన్నాడు. వస్తే ఏం చేస్తాడో ఏమో. వస్తున్నాడు రా. ఏమయ్యా, బండి రెడీ అయిందా? అది ఎక్కడయ్యా నా వాహనం? ట్రైల్కి వెళ్ళిందండి. నా బండి ట్రైన్ అవునవును. అయితే ఈ బండి ఎవరిది? అన్నా తెలియనోడే కనిపెట్టేశాడు. రేయ్, నా బండి గురించి నీకేమని చెప్పాను? లైట్ గా టచ్ చేస్తే రాలిపోయాయండి. రేయ్, ఈ దేశాన్ని తునాతునకలు చేసేసావు కదా. అది కాదు సుమ గారు. ఎంత డబ్బు ఉంది? తీరా, బయటికి తీరా. రైట్రా, ఇవన్నీ గోరు సంచులు వేసి మూట కట్టి ఆటోలో వేయ్. అలాగే పన్నాడా సార్? మీరెవరో ఏంటో నాకు తెలియదు. మీకెంతో ఇష్టమైన వాహనాన్ని ఏ కీలుకు ఆ కీలు విడదీసి ఎందుకు పనికి రాకుండా చేసిన మీరు నన్ను ఏమీ అనకుండా కేవలం 500 రూపాయలు తీసుకొని నన్ను క్షమించారు కదా సార్. మీది చాలా గొప్ప మనసు సార్. తమ్ముడు, నిజంగా నీదేరా పెద్ద మనసు. ఎలాగంటావా? ఈ బండిని గనక పాతినం కొట్లో వేస్తే డబ్బులు బాగా తక్కువ ఇస్తాడు. పార్ట్లు విడదీసి అమ్మితే ఇక్కడ డబ్బు ఎక్కువ ఇస్తాడు రా. నేను పార్ట్లు విడదీయమంటే నువ్వు డబ్బు అడుగుతావు. ఇప్పుడు పొకెట్ లో పార్ట్లు విడదీశావు, 500 డబ్బు ఇచ్చావు. దీని పేరే టెక్నికల్ దొంగతనం. తమ్ముడు, ఇదేంటో ఒకసారి చూడు. రక్తం. ఇది ఎలా తగ్గింది తెలుసా? షేవ్ చేయించుకోవడం వెళ్ళా. షేవ్ చేయించుకునేటప్పుడు లైట్ గా తగ్గాను. బ్లేడ్ గీసుకుంది. కొట్టోడు కంగారు పడిపోయాడు. బాధపడకరా తమ్ముడు, మెడికల్ ట్రీట్మెంట్ కి 100 రూపాయలు ఇరా అని అడిగాడు. 100 రూపాయలు ఇచ్చాడు. షేవింగ్ కి డబ్బులు తీసుకోలేదు. 100 మిగిలిపోయింది కదా. ఇది ఎలా ఉందంటావు? వెళ్ళొచ్చానా? దీని పేరే డబుల్ టెక్నికల్ దొంగతనం. డబుల్ టెక్నికల్ నీ బొంద. బై బండి కాస్త స్టార్ట్ కాలేదు. అదేందో చూసి రిపేర్ చేయి. నేను వెళ్ళి షేవింగ్ చేసుకొస్తా. నీకు అదే పనా? ఇంకా ఎంత మంది ఏంది బే మీద చెయ్యేస్తున్నా? కాలు వేస్తాను. నన్నే కొట్టావు. కాలే కాదు, అన్ని వేస్తాను. ఏంది బే మళ్ళీ కొట్టావు? ఏమైనా వేస్తాను. ఏయ్, వ్యభిచార నిరోధక ఇన్స్పెక్టర్ మీద చేయి. అయ్యో ఇన్స్పెక్టర్ బా, తొందరపడ్డానే. ఏందిరా, మెకానిక్ షెడ్ అని బోర్డు పెట్టి లోపల వ్యభిచారం చేస్తావు? అయ్యో వ్యభిచారమా? ఇది మెకానిక్ షెడ్. ఈ లోపల 2 కేసులు ఉన్నాయి కదరా. అయ్యో స్కూటర్లు సార్. గదే బే, ఒకటి ఆంధ్ర ఒకటి కర్ణాటక. అయ్యో ఐటమ్ కేసులు పంపించేశాను. చూసావా బే, ఆధారాలతో వచ్చి నిలబడ్డాడు. చెప్పారా నీ అప్ప? ఏయ్, టైర్ల మధ్యలో అమ్మాయిలతో వ్యభిచారం, యువకుడు ఖైదు. రేపు పేపర్లో పెద్ద అక్షరాలతో పడుతుంది. సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. మీరు అన్ని వ్యభిచార కేసులు ఈ విధంగానే పట్టుకుంటారా సార్? అది సరే గానీ రేపు పొద్దున పేపర్లో నా ఫోటో వస్తుంది కదా సార్. ఏం బాబా, మన కొట్టిన అమెరికా షిఫ్ట్ చేద్దామా? షిఫ్ట్ చేయొచ్చు. ఈ పనికిరాని టైర్లు ట్యూబ్లు బుక్ చేస్తారు కానీ ఫ్లైట్ లో నిన్ను ఎక్కనివరా? ఇదంతా నీకు అవసరమా? నీ పని నువ్వు చూసుకో. బాబా, ఏంటన్నా కొట్లో కుర్రాలు ఎవరు లేరా? నా వ్యాపారానికి కుర్రోళ్ళు ఒకటే. మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారేంటి? నా కొట్లో టీ తాగే కదా మీరు పని ప్రారంభిస్తారా? కొట్టు పెట్టి ఎన్నాళ్ళైంది? 13 ఏళ్ళైంది బాబా. చాలా కష్టం కదూ. టీ కొట్టంటే మాట్లాడండి బాబా. ఆశ్చర్యంగా ఉందన్నా, నమ్మలేకపోతున్నాను అనుకో. ఎంత ఆలోచించినా సరే నాకు అర్థం కావట్లేదన్నా. మీరేటంటారా? అదే 13 ఏళ్ళగా టీ కొట్టి పెట్టుకుని టీ మర్యాదగా కూకోబెట్టి కొడతావేంటే బాబు? గుడ్ షాట్. ఈ కాలపు అమ్మాయిలందరూ చెడిపోయారు. దేనికి పిలిచినా రానంటున్నారు. క్లాస్కి పిలిచినా రావడం లేదు, లాడ్జికి పిలిచినా రావడం లేదు. అవును, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? సరే ఫీల్ అవుకోపో. ఇదిగో వచ్చాడు రా కామాంతకుడు. ఏంట్రా సంతోష్, నీ లవ్ మ్యాటర్ వర్కౌట్ అయిందా లేదా? తొందరలో వర్కౌట్ అవుతుంది బావా. వేరే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో కానీ అమ్మాయి విషయంలో కాదురా. వీడు ఎవరన్నా చేయాలనుకుంటున్నాడు కానీ కుదరటం లేదు. చూడటం వరకే. సంతోష్, ఒక్కసారి నాకు పడే ఛాన్స్ ఇప్పించరా. అతను వరల్డ్ లెవెల్ లో పెద్ద స్టార్ షో అరేంజ్ చేస్తున్నాడు. అందులో నీకు ఛాన్స్ ఇవ్వడానికి మూసుకుని కూర్చారా. వాడు ఖచ్చితంగా పాడతాడురా. బావా, నీ రూమ్ ఎక్కడ ఉందో చెప్పు. నాంపల్లి. రేపు ఒక హాఫ్ డే నీ రూమ్ కావాలి. ఎందుకు? రేపు నా బర్త్డే బావా. చెప్పనే లేదేంట్రా? ఇందులో నీకు చెప్పాల్సిందే ఉంది. ఇది దానికోసం బర్త్డే. ఓహో, ఇస్తానులే. థ్యాంక్స్ బావా. రేయ్, రేపు వచ్చే అక్కడ పాడదు గాని. ఎలాగైనా రేపు పాడాలి. బాబా, నువ్వు వెంటనే 100 రూపాయలకి ఫెనాయిల్ తీసుకో. ఎందుకురా? నీ రూమ్ కడుక్కోడానికి. ముందు నీ నోరు కడుక్కో. నోరు కడుక్కుంటానో రూమ్ కడుక్కుంటావో రేపు చూసుకుందాం. గడవులే, మనకు ఫోన్ టార్చరు, గొప్పోళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ టార్చరు. మనకి బాధ తీరేటట్టు లేదే. అన్నా పెరుమాళన్నా, ఏంటి ఫోన్ కింద పెట్టేశావు? కింద పెడతాను, పైన పెడతాను, తల మీద పెట్టుకుంటాను. అది నా ఇష్టం. వచ్చినామా కొట్టుకున్నామా అని చూసుకా పోరా. పదేవాడి పోయా. కాలేజీ ఉడిచేలాగా వాడిని పట్టుకుని పొంగలి పెట్టకుండా ఉడిచిన. ఓరిని, వీడు చాలా రెచ్చిపోతున్నాడే. ఈ రోజు వీడి సంగతి తేల్చేయాల్సిందే. హాయ్ బాస్. పండుకున్న పిచ్చి కుక్కలా ఉండాడు. వీడికి ఎంత పొగరు చూడే. ఎందుకు బావా నన్ను కొట్టావు? ఎవరో నేను నిన్ను కొట్టకూడదా? హాయ్ బావా. ఎందులో నన్ను ఇప్పుడు కొట్టావు? నేను నిన్ను కొట్టకూడదా? కొట్టచ్చు. నాతో ఉండేవాళ్ళు నేను ఎప్పుడు అలాగే కొడతా. ఏదో ప్లాన్ తోనే వచ్చి ఉండాడే. హలో బ్రదర్, నాకు లవ్ లెటర్ రాసుకో. వీడికా? వచ్చేసింది, వదిలేరా.
తొలి ప్రేమ రెండో ప్రేమ తొలి ప్రేమేనాయా ఎందుకు అడుగుతున్నావు? తెలిస్తేనే కదా రాయగలం. సరే దానికి కాస్త ఖర్చు అవుతుంది, ఓకేనా? సరే రాసేయ్. ఇదా చూడు పొంగలే, వెయిట్ గా ఒక వడ, వెయిట్ గా ఒక వడే, వేడి వేడిగా ఒకే ఒక ఇడ్లీ, వేడిగా ఒక ఇడ్లీ, మడుచుకునే పేపర్ రోస్ట్, మడుచుకునే పేపర్ రోస్ట్, ఒక బకెట్ నిండుగా సాంబారి, ఒక బకెట్ సాంబార్, ఎరుపు రంగులో ఒక చట్నీ, అదే కుంకుమ కలరు, కారం చట్నీ ఒక కప్పు, సూపర్ సూపర్ గా ఓ పెప్సీ తీసుకురా. పెప్సీ ఓటి అట్లనే. అన్ని ఐటమ్స్ వచ్చేసాయా? ఆ కవర్ తీసి పైన పెట్టావు. అలాగే ఒరే పాపిచ్చి వాళ్ళు చెప్పు ఉంటే నేనే కట్టించేవాడినే. మర్చిపోకుండా ఈ పేపర్ వెయిట్ దాని మీద పెట్టావు. పేపర్ వెయిటా? చూసిన వెంటనే వచ్చిన ప్రేమ. అవును బ్రదర్. ఆ ప్యానల్ది ఏమి చేస్తాడో తెలుస్తుంది లేదే. నిన్ను చూసేదానికి ముందు ఒక కప్పు పిండిగా ఉండేవాణ్ణి. నిన్ను చూసిన తర్వాత ఇలా దోసగా మారిపోయాను. ఎలా ఉంది? సూపర్ బ్రదర్. బాగుందా? ఓరి కోంతి పిన్నాడే. నేను మడిచాను, నువ్వు కవర్లు తోయి. సగం కాకేసి సగం నాకివ్వు. సాంబార్ ఎందుకు బావా? మంగళకరంగా ఉండేదానికి పసుపు నీళ్ళు చదువుతున్నాను రా. ఓం నమ శివాయ నమః. ఇదేంట్రా పసుపు పెడితే కుంకుమ పెట్టడం మన ఆనవాయితీ కదా. ఈ క్యాంటీన్ లో ఏది తిన్నా మంచినీళ్ళు చేతులు కడుక్కుంటే కూడా శుభ్రం కాదు. అందుకే ఈ పెప్సీ ఇప్పటికి శుభ్రమైంది. తీసుకెళ్ళా. చాలా థ్యాంక్స్ బ్రదర్. తీసుకెళ్ళే నీ లవ్ సక్సెస్ అవుతుంది. బిల్లు కట్టేసి వెళ్ళాం. అన్ని కట్టేశాను. 20 రూపాయలు బ్యాలెన్స్. ఆల్ ది బెస్ట్. రారా చెప్తానే. వస్తున్నాను. బిల్లు మొత్తం సెటిల్ చేసుడా? సెటిల్ అయింది. ఇంకా 20 రూపాయలు నేను ఇవ్వాలి. ఒక వాటర్ బాటిల్ ఇవ్వు, మిగతా 10 రూపాయలు నువ్వు టిప్స్ గా పెట్టుకో. తీసిగా. అవును ఇది ఎందుకు? పొద్దు నుంచి బాత్రూమ్కి వెళ్ళారా, దానికే ఇది. ఓవర్ గా పోవద్దురా, తగ్గండి రా. ఏమిటి బాబా పత్రం ఒకలాగా ఉంది, టేస్ట్ గా లేదేంటి? అది గ్రీస్ రా. ఏమిటి గ్రీసా? గ్రీస్ లో ఎవరైనా ఉప్పు కారం వేస్తాడట, తాగుబోతున్నాయి అలా. అవును, ప్రిన్సిపల్ రూమ్ వరకు కంప్లైంట్ వెళ్ళిందట కదా, ఏంటి మ్యాటర్? వదిలే బావా, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఏంటి? జాగ్రత్త, చాలా స్ట్రిక్ట్ కాలేజ్ అదే. టీసీ ఇచ్చి ఇంటికి పంపించగలరు. ఏరా? కరెక్ట్ కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్తారా? ఫుల్గా వెళ్ళి ఒక హాఫ్ కట్ చేశారనుకోండి, ఒక క్వార్టర్ గల్లీ వస్తుంది. ఆ గల్లీ పక్కనే ట్రిప్లెక్స్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఈ డక్కన్ స్ట్రీట్ అన్నది. థ్యాంక్స్ బాస్, శుక్రియా. ఏంట్రా జుట్టూడిపోయిన పండుగలా చూస్తున్నావు? ఒక చిన్న అడ్వైస్. 1 సెకండ్, ఇది పట్టుకుంటాను, ఇందులో వేసేయండి. ఎందుకు ఇలా అనవసరంగా తాగి మీ టైం వేస్ట్ చేసుకుని, మీ డబ్బు వేస్ట్ చేసుకుని, మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఏమన్నాడు అర్థం కాలేదు. రిపీట్. డబ్బుని ఆరోగ్యాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు. కరెక్ట్. రే ముసలాడా, కూర్చోరా. ఇదేంట్రా? బాటిల్, ఇది సిగరెట్, ఇది వాటర్ ప్యాకెట్, జంతికలు, చిప్స్, గ్లాసు, ఊరగాయ. ఏరా, ఇవన్నీ నీ కంటికి సాధారణ వస్తువుల్లా కనిపిస్తున్నారా? కానీ మాకు అలా కనిపించట్లేదురా. ఒక్కొక్కటి ఒక్కొక్క కార్మికుల్లా కనిపిస్తున్నాడు. ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది కదా. ఆ కుటుంబాల కోసం మేము రాత్రి పగలు తాగి మమ్మల్ని మేము చంపుకొని ఆ కుటుంబాన్ని బతికిస్తున్నావురా. ఏమి నిర్వచనమయ్యా. యాక్చువల్ గా నాలాంటి వాడికి మందు రత్నాన్ని ఒక బిరుదు ఇవ్వాలి. దేశంలో నాలాంటి తాగుబోతులు ఎక్కువైపోవటం వల్ల ఎందుకు లేని ఆలోచిస్తున్నారో ఏమో. అవును, నువ్వు తాగుతావా? నేను తాగను. దుర్మార్గుడా. ఏరా, నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకొని నీకు నువ్వే చచ్చిపోయావు ఒక మామూలు మనిషివా నువ్వు? వాట్ షేమ్ ఇండియన్. వదిలే బావా, నడిపిస్తావు ఎందుకు? ఒరే సంతోష్, నీకు తెలీదురా, ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఇంతే. 75 ఏళ్ల వయసులో మంచి ఫిగర్ సెటప్ చేసుకుని వాళ్ళతో అడ్డమైన వేషాలు వేస్తుంటారు. దాంతో వీళ్ళకి నరాలు చచ్చిపడిపోతుంటాయి. దాంతో అడ్వైస్లు ఇవ్వటం, వేదాంతో మాట్లాడటం. యువకులారా, మందు కొట్టద్దు, దమ్ము కొట్టద్దు, సైట్ కొట్టద్దు, అది కొట్టద్దు, ఇది కొట్టద్దు అని అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమీ చేయడం కుదరదు. ఎయిడ్స్ తప్ప మిగతా అన్ని రోగాలు ఉంటాయి. ఎయిడ్స్ కూడా ఉందా? మాట్లాడుకో. మొహం చూడు. ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నారా? చీకేసిన తాటంగా మొహం వేసుకుని అడ్వైస్లు ఇస్తావు నువ్వు. సెల్ ఫోన్ ఒకటి విడికు. ఇంకొకసారి ఎవరికైనా అడ్వైస్లు ఇచ్చావో